బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా, కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను. ఆయన కమిషనర్ జీహెచ్ఎంసీ దగ్గర పొండి అంటాడు, జీహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడుగంటారు, డీసీని అడిగితే మా జెడ్సీని అడుగంటారు, జెడ్సీని అడగమంటే మళ్ళీ కమిషనర్ని అడుగుని ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతున్నారు. ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలంటే ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ అవసరము ఉంటుంది, అక్కడ నుంచి ప్రజాపాలన సరిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు. మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు. అదేవిధంగా ఒక పిఏని కూడా ఇవ్వమంటే ఇంతవరకు కూడా ఒక పిఏని ఇవ్వకపోవడం. ఎన్నిసార్లు అంటే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం, జీఏడీకి అడిగినాము, ఎవరిని అడిగినా గానీ ఏం సమాధానం రాదు. సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది.